మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ముందుగా నా తరపున మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండిపల్లి కుటుంబానికి రాయచోటి నియోజకవర్గం విడదీయరని సంబంధం 5 టర్ములు పదవి మండిపల్లి కుటుంబానికి ఏ పదవి లేకుండా పోయింది. రెండవ పులివెందల లాంటి రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి గారు జెండా పాతారు. రాయచోటి చరిత్రలోనే ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ అక్కడ ఎవరు మంత్రి కాలేదు. నేను పడ్డ కష్టానికి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక ఉద్యోగస్తునికి టీఏ డిఏ హెచ్ఆర్ అన్ని అలయన్స్లు కలిపి ఒకసారి వస్తాయి కదా, ఒకేసారి. మీరు ఏ కుటుంబాన్ని అయితే నమ్ముకొని రాజకీయం చేశారో ఆ రోజు ఆ కుటుంబం వీళ్ళు అవమానించింది. ఈ రెండింటికి తేడా ఏం కనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి, బాబు గారు లోకేష్ గారి వ్యక్తిత్వానికి. రాసుకోండి, మా యువ నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు శక్తి వంచన లేకుండా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ మనసుకు నచ్చిన, మీకు సన్నిహితుడు అనుకోవచ్చు, స్నేహితుడు అనుకోవచ్చు, ఒక బ్రదర్ అనుకోవచ్చు, సైకం శ్రీనివాస్ రెడ్డి గారికి ఈసారి మిస్ అయిపోయింది అవకాశం. రాజకీయం వేరే, పర్సనల్ ఇష్యూస్ వేరే. పెద్దిరెడ్డి కుటుంబం యొక్క దూకుడుకి కళ్ళెం వేసేందుకు అదే దూకుడు ఉన్న రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారా అన్నది ఇక్కడ. అధికారం ఎవరు అబ్బ సొత్తుగా. పెద్దిరెడ్డిని ఏమన్నా చేయాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలా చెప్పండి. పెద్దిరెడ్డి గారు 3,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కాజేశారు, పేదల భూములు కాజేశారు, మీరు ఒక ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయి మీతో ఎకరా అన్నీ కూడా. 3,000 ఎకరాలు తప్పన్నా, తోడతా అంటే బయటకు వస్తానే. రవాణా శాఖ ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ పరిస్థితి ఏంటి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈ రోజు వాళ్ళకి శాపంగా అయింది. మహిళలకు బస్సు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, ఇది ఆషామాషి పని కాదు. తెలంగాణ కర్ణాటకలో చాలా ఈజీగా చేసేశారు కదా. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపేట 100 కోట్ల అవినీతి జరిగింది, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు కదా. ఎక్కడ పడినానో అక్కడే నిలబడి చూపించాను. రేపు వచ్చే 5 సంవత్సరాల్లో నామినేషన్ వేసి ఊర్లో కాదు హైదరాబాద్లో కూర్చొని గెలిచే స్థితికి తీసుకొని వస్తారు రాయచూరు.